హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఉసిరికాయలతో స్వీట్ ఐటెం ఉసిరికాయ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరిలో అనేక ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉసిరిలో దొరుకుతాయి. ఉసిరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చుండ్రు, జుట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్న ఉసిరితో జామ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ జామ్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 2 కప్పుల చిన్న ఉసిరికాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. 2 కప్పుల చిన్న ఉసిరికాయలకి నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. నేను ఎలాంటి వాటర్ వేయలేదండి. స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టేసి బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఇది ఉడకటానికి టైం అయితే పడుతుందండి. చూసారు కదా, వాటర్ బాగా రిలీజ్ అయినాయి. ఉసిరికాయలు కలర్ మారిపోయాయి. ఈ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఉసిరికాయలు కలర్ మారిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా బాగా దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ బాగా దగ్గర పడిపోయి తీగపాకం అయితే రావాలి. వాటర్ బాగా దగ్గర పడిపోయి తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాతో పంచుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.